క్షమాపణ గుణము కలిగిన వారముగా మనం ఉండాలి. ఈ లోకములో తప్పు చేయని మానవుడు ఎవరునూ లేరు. ఏదో ఒక తప్పు ఎవరిలో ఒకరిలో కనబడుతూనే ఉంటుంది. కానీ ఒకరిని మనం విమర్శించవలసిన, ఒకరి మీద నేరారోపణ చేయవలసిన పరిస్థితులు మనలో ఉండకూడదు. కాబట్టి మనం దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవుని యొక్క హృదయాన్ని మనం గుర్తెరిగి, ప్రభు మనల్ని ఏ రీతికైతే మనల్ని క్షమించి, మనల్ని నిర్దోషులుగా పరలోక రాజ్యానికి వారసుడిగా మనల్ని ఏ రీతికైతే చేసుకున్నాడో, మనము కూడా మన తోటి వారి విషయంలో అలాంటి క్షమాపణ గుణము కలిగి ప్రభు పాదాల యొద్ద మనం గడిపేవారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాలు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా మారతాయి. ఒకవేళ గతకాలం అంతా కూడా అలాంటి క్షమాపణ హృదయం నీలో లేదేమో, అలాంటి క్షమాపణ హృదయం నీలో లేదేమో. కాబట్టి ఇప్పుడైనా కానీ, ఇకనైనా కానీ అలాంటి క్షమాపణ హృదయం కలిగి ప్రభు పాదాల యొద్ద సిద్ధపడు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకుంటూ ఉంటాడు.